Hello people, good morning, good afternoon and good evening. Welcome back to our channel, The Indian Kitchen. ఈరోజు మనం ఈజీ అండ్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చేసుకుందాం. అదేంటి అంటే పుదీనా రైస్. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అది వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం చెక్క, 4 లవంగాలు, ఒక చిన్న స్టార్ అనేసి పువ్వు యాడ్ చేసేసుకొని లైట్గా అలా ఫ్రై చేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ యాడ్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్గా ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్గా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము. దీంట్లోకి 2 పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము. అండ్ ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కొంచెం త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ జీడిపప్పు, ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము 1 నిమిషం. ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయాక మిక్సీ వేసుకున్న పుదీనా అండ్ 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఆ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాము. పుదీనా నేను 1 కప్ తీసుకున్నాను, ఒక స్మాల్ కప్, అంటే ఒక 50 గ్రామ్స్ పుదీనా ఉంటుంది. ఇది కూడా, ఈ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్. చూడండి, ఆ పేస్ట్లో నుంచి మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకుందాము. ఒకసారి నీట్గా కలిపేసుకొని, నేను రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 1 గ్లాస్ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు రైస్ని. ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకొని ఆ పేస్ట్ అంతా రైస్కి మంచిగా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకుందాము. మనకి ఈ రైస్లో కారం అనేది ఆ మిర్చి వల్లే వస్తుంది. దీనికి కారం అవేం యాడ్ చేసుకోవద్దు. కారం యాడ్ చేసుకుంటే పుదీనా రైస్కున్న ఫ్లేవర్ అనేది పోతుంది. మీరు ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చూడండి, మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మీకు కావాలి అంటే ఒక 1/2 లెమన్ పిండుకొని యాడ్ చేసుకోండి. ఈ పుదీనాలోకి ఇప్పుడు మనం రైతా తీసుకుందాము. క్యారెట్ రైతా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 అండ్ చిన్న క్యారెట్ 1 తురుముకున్నాను సన్నగా. దీంట్లోకి 1 కప్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ రుచికి సరిపడా అంత సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. అంతే, మన క్యారెట్ రైతా రెడీ అయిపోయినట్టే. ఈ పుదీనా రైస్లోకి ఈ రైతాతో తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంత సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది.
మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.